హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ. సో ఇదేంటి వెస్పర్ థియరీ ఇన్ షార్ట్. దీని అబ్రివేషన్ ఏంటి? వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ. అయితే ఈ థియరీని ప్రపోజ్ చేసింది గిలెస్పీ అండ్ నైహోమ్ అనే సైంటిస్ట్. వీళ్ళిద్దరూ ఈ థియరీని ప్రపోజ్ చేశారు. మనం లాస్ట్ వీడియోలో ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ బ్యాలెన్స్ ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పుకున్నాం. బాండ్ యాంగిల్స్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఆ థియరీ అని చెప్పాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వెస్పర్ థియరీ అనేది బాండ్ యాంగిల్స్, ఆటమ్స్, మాలిక్యూల్స్ మధ్యలో బాండ్ యాంగిల్స్ అనేవి ఉంటాయి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ థియరీ. అయితే ఇందులోకి వచ్చేటప్పటికి మనకి రెండు పదాలు వస్తాయి, లోన్ పెయిర్ అండ్ బాండ్ పెయిర్. సో బాండ్ పెయిర్ అంటే ఏంటి అంటే, ఒక పెయిర్ అంటే 2 ఎలక్ట్రాన్స్, పెయిర్ అంటే 2 ఎలక్ట్రాన్స్. లోన్ పెయిర్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ 2 ఇలా ఉంటాయి ఆటమ్స్ మీద, అవి లోన్ పెయిర్. బాండ్ పెయిర్ అంటే బాండ్. ఓకేనా? లోన్ పెయిర్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇలా సింబల్ ఇలా ఉంటుందన్నమాట, అంటే వాటిని ఇలా డిజిగ్నేట్ చేస్తాం. ఇలా ఉంటే లోన్ పెయిర్. ఫ్రీగా మనకి అంటే దీనికి ఏ నొటేషన్ ఉండదు, ఇదే అనమాట. సో బాండ్ పెయిర్ అంటే ఒక గీత గీసాం, ఒక బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్. సో పెయిర్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. అయితే ఈ వెస్పర్ థియరీలో ఏం చెప్పారు అంటే, మనకి అవుటర్ షెల్లో ఎలక్ట్రాన్స్ అనేవి కోవలెంట్ బాండ్స్ అండ్ చార్జ్డ్ క్లౌడ్స్ అనేవి ఉంటాయి యాటమ్స్లో, మాలిక్యూల్స్లో ఉంటాయి. చార్జ్డ్ క్లౌడ్స్ అండ్ కోవలెంట్ బాండ్స్ మధ్య ఇంట్రాక్షన్స్ ఉంటాయి. ఎందుకు ఇంట్రాక్షన్స్ ఉంటాయి? ఈ రెండు ఎలక్ట్రాన్సే కదా. ఈ చార్జ్ క్లౌడ్స్ అనేవి లోన్ పెయిర్ అనమాట. కోవలెంట్ బాండ్ అంటే బాండ్ పెయిర్. అవుటర్ షెల్ ఎలక్ట్రాన్సే కదా బాండ్ ఫార్మేషన్లో ఉంటాయి. సో అది అందుకే అవుటర్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాం. సో ఈ బాండ్ పెయిర్, లోన్ పెయిర్ మధ్య రిపల్షన్స్ ఉంటాయి. ఈ రిపల్షన్స్ వల్ల వాటికి షేప్స్ ఉంటాయి. సో ఆ రిపల్షన్స్ వల్ల ఏం జరుగుతాయి, అవి రిపెల్ అవ్వడం వల్ల అవి యొక్క ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా జరిగిపోతాయి అన్నమాట ఆ రెండు కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోన్ పెయిర్, బాండ్ పెయిర్ ఉందనుకోండి. సో వీటి మధ్య రిపల్షన్స్ ఉండడం వల్ల ఇవి కొంచెం దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. అలా వెళ్ళిపోవడం వల్ల మాలిక్యూల్స్కి ఒక సర్టైన్ షేప్స్ ఫార్మ్ అవుతాయి. ఆ షేప్స్ ఫార్మ్ అవడం వల్ల వాటికి ఒక బాండ్ యాంగిల్ అన్నది ఉంటుంది. సో బాండ్ యాంగిల్ అంటే ఏంటి? బాండ్ యాంగిల్ ఈజ్ యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 atoms across at least 2 bonds. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉందనుకోండి, ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది. సో ఈ బాండ్ యాంగిల్ అంటే ఏమని చెప్తాం? యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 atoms మధ్య 2 atoms అక్రాస్ అట్లీస్ట్ 2 bonds. ఇలా కాదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 3 atoms, ఒక 2 ఇమాజినరీ లైన్స్ డ్రా చేస్తున్నాను ఈ యాటమ్స్ గుండా. ఈ సెంట్రల్ యాటమ్ అంటాం, మధ్యలో ఉండదాన్ని ఎప్పుడు కూడా సెంట్రల్ యాటమ్ అంటాం. సో ఈ సెంట్రల్ యాటమ్ న్యూక్లియస్ టచ్ అయ్యేటట్టు నేను 2 ఇమాజినరీ లైన్స్ గీస్తున్నాను. ఈ బాండ్ నుంచి ఒకటి, ఈ బాండ్ నుంచి ఒకటి. అయితే వీటి మధ్య ఫార్మ్ అయ్యేది మనకి ఒక యాంగిల్ ఫార్మ్ అవుతుంది, దాన్ని మనం బాండ్ యాంగిల్ అంటాం. సో ఆల్ఫా ఈజ్ బాండ్ యాంగిల్. 3 atoms, మినిమం 3 atoms ఉండాలి. 2 bonds గుండా పాస్ అవ్వాలి. సో అప్పుడే మనకి ఇది బాండ్ యాంగిల్ అవుతుంది. సో బాండ్ యాంగిల్ అంటే యాంగిల్ బిట్వీన్ 2 atoms. ఓకే, సో ఇది బాండ్ యాంగిల్. సో అయితే ఇలా రిపల్షన్స్ రావడం వల్ల మనకి ఏమైందని చెప్పాం, వాటికి షేప్స్ వస్తాయి అండ్ బాండ్ యాంగిల్స్ అనేవి కూడా వస్తాయి. అవి రకరకాల షేప్లో ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట ఆ రిపల్షన్స్ తగ్గించుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపల్షన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే అన్స్టేబుల్ అని అర్థం. సో ఒక ఎలక్ట్రాన్ ఉందనుకోండి, అటు ఇటు తిరుగుతోందంటే దాని అర్థం ఏంటి? దానికి స్టెబిలిటీ లేదు అని అర్థం, అంటే అది అన్స్టేబుల్. సో అలా కాకుండా ఒక బాండ్ ఫామ్ చేసింది అనుకోండి ఇంకో ఆటంతో, అప్పుడు అది స్టేబుల్ అని చెప్తాం.
సో ఎప్పుడైతే ఈ బాండ్ పేర్కి లోన్ పేర్కి మధ్య రెపల్షన్ స్టార్ట్ అయ్యాయో అవి వాటికి కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్ని వెతుక్కోవడం స్టార్ట్ చేస్తాయి. ఎప్పుడైతే అలా వెతుక్కుంటాయో వాటికి సర్టెన్ షేప్స్ వస్తాయి. ఆ షేప్స్ రావడం వల్ల మనకి కొన్ని బాండ్ యాంగిల్స్ కూడా ఉంటాయన్నమాట వాటి మధ్యలో. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్కి వచ్చేటప్పటికి మనకి ఎలక్ట్రాన్ పెయిర్స్ అనేవి తెలిస్తే ఒక యాటంలో ఒక మాలిక్యూల్లో ఎలక్ట్రాన్ పెయిర్స్ అంటే ఏంటి? లోన్ పెయిర్ అండ్ బాండ్ పెయిర్ తెలిస్తే వాటి తాలూకా షేప్ని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ తెలిసాయి అనుకోండి, లేదా నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ తెలిస్తే, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ తెలిస్తే అప్పుడు మనం వాటి తాలూకా జామెట్రీ అంటే షేప్, దాన్ని ప్రెడిక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇంతకీ బాండ్ పేర్స్, లోన్ పేర్స్ వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. బాండ్ పేర్స్, లోన్ పేర్స్. బాండ్ పేర్స్ అంటే ఇలా ఉంటాయి గీతలు, ఒక బాండ్. లోన్ పేర్స్ అంటే 2 ఎలక్ట్రాన్స్. సో అయితే ఈ బాండ్ పేర్స్ అనేవి ఎప్పుడు కూడా లో వాల్యూమ్ని ఆక్యుపై చేస్తాయి. లోన్ పేర్స్ ఎప్పుడు కూడా మోర్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తాయి. సో ఇక్కడ బాండ్ పేర్ వచ్చేటప్పటికి ఈ బాండ్ పేర్ అనేది 2 ఆటమ్స్ మధ్యలో ఫామ్ అవుతుంది, ఫార్మ్డ్ బిట్వీన్ 2 ఆటమ్స్. అంతే కదా. ఇప్పుడు ఎక్స్ వై ఉందనుకోండి, వీటి మధ్యలోనే కదా నేను బాండ్ పేర్ రాయగలను. అంటే ఏంటి? ఈ బాండ్ పేర్ రాయాలి అంటే, ఈ బాండ్ ఉండాలి అంటే 2 ఆటమ్స్ అనేది ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా? సో అప్పుడే మనకి బాండ్ పేర్ ఉంటుంది. ఇది స్టేబుల్గా ఉంటుంది. ఈ బాండ్ పేర్ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి ఇది స్టేబుల్గానే ఉంటుంది. లోన్ పేర్ అనేది యాటమ్ పైన ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ మీద లోన్ పేర్ ఉంటుంది. అంటే ఒక యాటమ్ మీద మాత్రం లోన్ పేర్ ఎగ్జిస్ట్ అవుతుంది. బాండ్ పేర్ అలా కాదు, 2 ఆటమ్స్ మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది. అందుకే ఇది స్టెబిలైజ్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బాండ్ పేర్స్ ఆర్ మచ్ స్టేబుల్ దాన్ లోన్ పేర్స్. సో ఇంట్రాక్షన్కి వచ్చేటప్పటికి మనకి బాండ్ పేర్ ఇంట్రాక్షన్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ బాండ్ పేర్ లోన్ పేర్ ఇంట్రాక్షన్స్. ఇప్పుడు ఒక మాలిక్యూల్ ఫామ్ అవ్వాలనుకోండి, వీటి మధ్య ఇంట్రాక్షన్స్ ఉంటేనే కదా ఫామ్ అవుతాయి. సో బాండ్ పేర్కి ఉన్న ఇంట్రాక్షన్ అనేది స్టెబిలిటీ. బాండ్ పేర్కి మధ్య ఉన్న ఇంట్రాక్షన్స్ చాలా స్టేబుల్గా ఉంటాయి వెన్ కంపేర్ టు బాండ్ పేర్ లోన్ పేర్. బాండ్ పేర్కి లోన్ పేర్కి మధ్యన ఇంట్రాక్షన్తో కంపేర్ చేస్తే బాండ్ పేర్కి మధ్య ఇంట్రాక్షన్ స్టేబుల్గా ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి లోన్ పేర్ ఇది ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇది ఎప్పుడు కూడా అన్స్టేబుల్ అనే అంటాం. లోన్ పేర్ ఉంది అంటే అన్స్టేబుల్, దానివల్ల షేప్స్ మారిపోతాయి, బాండ్ యాంగిల్స్ మారిపోతాయి. అది ఇప్పుడు క్లాస్లో చూద్దాం. సో మనకి రిపల్షన్స్కి వచ్చేటప్పటికి ఏంటి? బాండ్ పేర్కి మధ్య ఉన్న రిపల్షన్స్ అన్నిటికన్నా తక్కువ. ఎప్పుడైతే రిపల్షన్ తక్కువగా ఉంటుందో రిపల్షన్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. అంటే రిపల్షన్ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. సో బాండ్ పేర్ ఈజ్ మోర్ స్టేబుల్ వెన్ కంపేర్ టు బాండ్ పేర్ లోన్ పేర్ ఇంటరాక్షన్ అండ్ దెన్ లోన్ పేర్ ఇంటరాక్షన్స్. సో ఇవి వాలెన్సీ బాండ్ థియరీ పాస్టులేట్స్ మెయిన్గా. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. అదేంటి అంటే BeCl2 ఫస్ట్ మాలిక్యూల్. అంటే వీటి బాండ్ యాంగిల్ ఎలా ఉంటుంది? ఇది ఒక ప్రపోజ్ చేశారు కదా ఇప్పుడు ఇవన్నీను. సో వీటిని బేస్ చేసుకుని దీని షేప్, బాండ్ యాంగిల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో బెరిలియంలో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి చుట్టుపక్కల? అవుటర్ మోస్ట్ షెల్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఓకే, ప్లస్ Cl అంటే ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఎలక్ట్రాన్ ఇటు రాశాను, 2 ఇటు రాశాను. సో ఒక ఎలక్ట్రాన్ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఆ ఎలక్ట్రాన్స్ మాత్రమే నేను రాస్తాను. క్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 3s2 3p5 కదా. సో బెరిలియం 2s2 2 ఎలక్ట్రాన్స్. సో ఈ బెరిలియం దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇంకో క్లోరిన్తో రియాక్ట్ అయ్యి దీనికి మధ్య బాండ్ ఫామ్ చేస్తుంది.
దీనికి మధ్య బాండ్ ఫామ్ చేసింది. మనకి టోటల్గా BCl2 ఫామ్ అవుతుంది. అంటే ఎలా రాయొచ్చు దీన్ని? BCl మిగిలిన లోన్ పేర్స్ రాసాను. సో BeCl2తో Clతో ఒక బాండ్ ఫామ్ చేసింది, ఇంకొక Clతో ఇంకో బాండ్ ఫామ్ చేసింది. ఎందుకు? Be దగ్గర బెరిలియం దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో ఈ BeCl2 స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. లోన్ పేర్స్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఆ ఆటం మీద ఉంటే గనక. సో ఈ Be అన్నది ఇలా ఉంటుంది. అయితే మనకి ఏదైనా ఆటం చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలని చెప్తున్నాం? క్లోరిన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 2 2 2 ఒక బాండ్ అంటే 2 కదా. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ దీనికి చెంతే. ఓకేనా? సో ఇక్కడ క్లోరిన్కి వచ్చేటప్పటికి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ క్లోరిన్ కూడా 8 ఎలక్ట్రాన్స్. కానీ బెరిలియంకి వచ్చేటప్పటికి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇది ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ రాలేదు దీనికి. ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ అంటే ఆక్టెక్ట్ రూల్ సాటిస్ఫై చేయలేదు. సో అందుకే BeCl2 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్. ఓకే, ఎందుకంటే ఆక్టెక్ట్ రూల్ ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే బెరిలియంకి ఇక్కడ Cl ఉంది, ఇక్కడ Cl ఉంది. ఓకే, Cl ఉంటే ఇలా ఒక గీత గీసాను. ఇప్పుడు బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? టోటల్ 360 degrees కదా, హాఫ్ 180 degrees. ఓకే, సో BeCl2 బాండ్ యాంగిల్ అంతా 180 degrees. ఓకేనా? దీని షేప్ ఏంటి? ప్లానార్ షేప్, లీనియర్ షేప్. లైన్లో ఉన్నది కదా, సో ఇది లైన్ ఫామ్ చేస్తే ఇది లీనియర్ షేప్. నెక్స్ట్ BF3, నెక్స్ట్ మాలిక్యూల్ BF3. సో BF3లో బోరాన్కి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? అవుటర్ మోస్ట్ షెల్లో 3, థర్డ్ గ్రూప్ కదా 3. అయితే ఇది ఎన్ని క్లోరిన్స్తో రియాక్ట్ అవుతుంది? క్లోరిన్కి అవుటర్ మోస్ట్ షెల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. అందుకని బోరాన్ 3 క్లోరిన్లతో రియాక్ట్ అయ్యి BCl3 ఫామ్ చేస్తుంది. BCl3 ఆర్ BF3 ఫర్ ఎగ్జాంపుల్. 3 ప్లస్ ఫ్లోరిన్ అన్న ఇంతే కదా. ఈ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క ఫ్లోరిన్తో కంబైన్ అయ్యి మనకేమవుతుంది? BF3 అన్నది ఫామ్ అవుతుంది. BF. ఓకే, BF ఇది ఎలా ఉంది? ఒక్కొక్కటి ఈ బోరాన్కి 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 3 ఫ్లోరిన్లతో కంబైన్ అయ్యి BF3 ఫామ్ చేసింది. సో ఇది ఎలా ఉంది? షేప్ ట్రయాంగిల్లో ఉంది కదా. సో అందుకే దీన్ని ట్రైగోనల్ ప్లానార్ షేప్లో ఉంటుంది. ట్రైగోనల్ ప్లానార్ ప్లానార్ అంటే అన్ని ఐటమ్స్ ఒకే ప్లేన్లో ఉంటాయన్నమాట. సో ట్రైగోనల్ ప్లానర్. ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, టోటల్ యాంగిల్స్ ఎన్ని ఉండాలి? 360 ఉండాలి. అంటే ఒక్కొక్క యాంగిల్ ఎంత? 120 degrees. సో BF3 యాంగిల్ ఎంత? బాండ్ యాంగిల్ ఫర్ BF3 ఈజ్ 120 degrees. సో ఇది BF3. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా చూడండి, బోరాన్కి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? చుట్టూ 2 2 2 6 ఆటమ్స్ ఉన్నాయి. మనకి ఎన్ని కావాలి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనకి ఎన్ని కావాలి? 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి స్టెబిలిటీ, ఆక్టెక్ట్ రూల్ సాటిస్ఫై అవ్వాలంటే. సో బోరాన్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్, BF3 ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్. సో BF3 BeCl2 ఈ రెండు కూడా మనకి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్స్ అంటాం. ఎందుకంటే అవి ఆక్టెక్ట్ రూల్ని ఫాలో అవ్వలేదు, అంటే సాటిస్ఫై చేయలేకపోయాయి. సో ఇది BF3. నెక్స్ట్ వచ్చేటప్పటికి CH4. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఎక్కడైనా లోన్ పేర్ కనిపించిందా మీకు? ఇవి వదిలేసండి, బాండ్ ఫార్మేషన్లో లోన్ పేర్ ఏమీ లేదు. సో సెంట్రల్ ఆటమ్ దగ్గర లోన్ పేరే మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి.
సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పేర్ ఉంటేనే మనకు లెక్క. సెంట్రల్ ఆటమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ XY3 అన్నాను అనుకోండి. ఎక్స్కి దేనికి ఎక్కువ బాండ్స్ ఉన్నాయో మిగిలిన వాటితో అది సెంట్రల్ ఆటమ్ అంటాం. సో ఇవన్నీ నార్మల్ బాండ్ ఫార్మ్ చేసేవి. ఇది ఎందుకు సెంట్రల్ ఆటమ్ అంటున్నాం? వైకి ఒక బాండే ఉంది, ఈ వైకి ఒక బాండే ఉంది, ఈ వైకి ఒక బాండ్ ఉంది. కానీ ఎక్స్కి వచ్చేటప్పటికి 3 బాండ్స్ ఉన్నాయి. సో అందుకే ఎక్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సెంట్రల్ ఆటమ్. ఇక్కడ చూడండి, బెరిలియంకి 2 క్లోరిన్లతో అటాచ్ అయింది, అందుకే బెరిలియం సెంట్రల్ ఆటమ్. సో బెరిలియం మీద ఎక్కడైనా లోన్ పేరు ఉందా? లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి బోరాన్ 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఆ 3 కూడా క్లోరిన్తో కంబైన్ అయిపోయి BCl3 లేదా BF3 అన్నది ఫామ్ చేసింది. దానికి ఎటువంటి లోన్ పేరు లేదు. సో B 3 ఫ్లోరిన్లతో బాండ్ ఫార్మేషన్ చేసింది కాబట్టి B ఈజ్ ద సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి CH4. ఇప్పుడు చెప్పండి, CH4లో ఏది సెంట్రల్ ఆటమ్? హెచ్ఆ, సియా? సి. ఎందుకు? సి 4 హెచ్లతో కంబైన్ అవుతుంది. 4 హెచ్లతో కంబైన్ అవుతుంది అంటే కార్బన్కి 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది ఈచ్ హైడ్రోజన్ దగ్గర ఉన్న ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్తో కంబైన్ అవుతుంది. మనకి ఏం ఫామ్ చేసింది? CH4 కంబైన్ చేస్తుంది, CH4 ఫార్మ్ అవుతుంది. అయితే ఈ CH4 ఒక కార్బన్కి 4 బాండ్ పేర్సే ఉన్నాయి ఇక్కడ. అలాంటప్పుడు బాండ్ యాంగిల్ ఏమవుతుంది? తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ ట్రైగోనల్లో 120 degrees కదా, 3 ఆటమ్సే ఉన్నాయి. సో 3 ఆటమ్స్ ప్లేస్లో నేను 4 తెచ్చాను అనుకోండి, ఆ 4 వల్ల బాండ్ యాంగిల్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఆటమ్స్ పెరిగే కొద్దీ బాండ్ యాంగిల్ తగ్గిపోతుంది. సో అప్పుడు ఇక్కడ బాండ్ యాంగిల్ ఏముంటుంది? 4 బాండ్ పేర్స్ ఉంటే 109 degrees 28 minutes is the bond angle and shape is tetrahedral. Shape is tetrahedral. మనం 2 ఆటమ్స్ ఉంటాయి ఏమని చెప్పాం? లీనియర్. 3 ఆటమ్స్ ఉంటే ట్రైగోనల్ ప్లానర్. CH4 4 ఆటమ్స్ ఉంటే 4 బాండ్ పేర్స్. సారీ, నాట్ ఆటమ్స్, బాండ్. అదే అన్ని ఆటమ్స్ అంటే అన్ని బాండ్సే ఉంటాయి, అన్ని బాండ్ పేర్సే ఉంటాయి. ఇక్కడ BEకి వచ్చేటప్పటికి ఏమైంది? 2 బాండ్ పేర్సే ఉన్నాయి, no lone pairs. BF3 all bond pairs, no lone pairs. CH4 all bond pairs, no lone pairs. అలాంటప్పుడు ఏంటి మనకి బాండ్ యాంగిల్? BeCl2కి 180 degrees బాండ్ యాంగిల్. 3 ఆటమ్స్కి వచ్చేటప్పటికి ఇంకో ఆటమ్ నేను పెంచేటప్పటికి ఏమైంది? బాండ్ యాంగిల్ తగ్గింది 120 degrees. 120 degrees. నెక్స్ట్ CH4కి వచ్చేటప్పటికి ఏమైంది? 109 degrees 28 minutes. ఇంకా క్లియర్గా రాయాలి అంటే BeCl2 BF3 CH4. BeCl2 ఎంత బాండ్ యాంగిల్ అని చెప్పాం? 180. 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 180 అది లీనియర్ షేప్. BF3కి 3 ఆటమ్స్ వచ్చాయి, ఇక్కడ 2 ఉంటే 180, 3 ఉంటే 120. సో ఏమైంది? ట్రైగోనల్ ప్లానర్. CH4కి వచ్చేటప్పటికి ఏమైంది? 109 degrees 28 minutes. అంటే ఇంకా బాండ్ యాంగిల్ తగ్గిపోయింది. ఆటమ్స్ పెరుగుతున్నాయి చూడండి, 2 ఉన్నాయి, 3 ఉంది, 4 ఉంది. అలా పెరుగుతున్న కొద్దీ బాండ్ యాంగిల్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. టెట్రాహెడ్రల్. ఇక్కడ దాకా మనం ఏం చూసాం? ఓన్లీ బాండ్ పేర్సే చూసాం, ఓన్లీ బాండ్ పేర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక మాలిక్యూల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియా. నైట్రోజన్ అవుటర్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పైన ఏముంది? అన్షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే షేర్ చేసుకోదాం. అన్షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ అన్షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్నే లోన్ పేర్ అంటాం. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడు కూడా బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ కాదు. ఇలా 2 చుక్కలు పెట్టి ఇలా పెట్టినా, ఇలా ఆర్బిటాల్ రాసి 2 ఎలక్ట్రాన్స్ రాసినా దిస్ ఈజ్ లోన్ పేర్. ఈ లోన్ పేర్ ఇలా కూడా మనం సింబల్స్ ఇలా కూడా ఉంటాయి. సో ఎన్కి పైన ఒక లోన్ పేర్ ఉంది నైట్రోజన్కి. సో ఇప్పుడు నైట్రోజన్ ఏమైంది? 3 హైడ్రోజన్లతో కంబైన్ అయింది.
హైడ్రోజన్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది అవుటర్ మోస్ట్ షెల్లో కదా, అందుకనే 4 హైడ్రోజన్స్తో కంబైన్ అయ్యి ఏం ఫామ్ చేసింది, ఈ లోన్ పేరుని ఇలా రాస్తున్నాను నేను, హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. ఇవి బాండ్స్ ఫార్మ్ చేస్తున్నాయి ఈ 3. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏం చెప్పాం, లోన్ పేర్ అన్నది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఈ లోన్ పేర్కి బాండ్ పేర్కి మధ్య రిపల్షన్స్ రాకుండా ఈ లోన్ పేర్ అన్నది ఒక సెపరేట్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎవరు ఆ లోన్ పేరుని టచ్ చేయకుండా, అంటే ఏ ఆటమ్ కూడా దగ్గరకు వచ్చి రిపెల్ అవ్వకుండా అది ఒక సెపరేట్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడానికి దానికి ఎక్కువ స్పేస్ కావాలి. సో అందుకే లోన్ పేర్ అన్నది ఇలా సెపరేట్గా ఉంది, ఈ 3 ఇలా ఉన్నాయి. సో ఇది ఏ షేప్లో ఉంది, పిరమిడ్ షేప్లో ఉంది, పిరమిడ్. సో అమ్మోనియా ఈజ్ pyramidal in shape and bond angle further reduces to 107 degrees 48 minutes. 48 minutes. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ అర్థమైంది కదా, అమోనియా మాలిక్యూల్ తీసుకున్న ఎగ్జాంపుల్గా నైట్రోజన్ దగ్గర ఏముంది, 3 బాండ్ పేర్స్ ఉన్నాయి, ఒక లోన్ పేర్ ఉంది, 3 బాండ్ పేర్స్ ప్లస్ 1 లోన్ పేర్. 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఉంటే మనకి ఏమైంది, బాండ్ యాంగిల్ 107 degrees 48 minutesకి వచ్చేసింది, తగ్గిపోయింది అనమాట. ఇక్కడ 109 ఉంది, 4 బాండ్ పేర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక లోన్ పేర్ వచ్చింది, ఒక లోన్ పేర్ రావడం వల్ల రిపల్షన్స్ ఎక్కువ అవుతాయి కదా, ఆ రిపల్షన్స్ వల్ల బాండ్ యాంగిల్ తగ్గింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక ఎగ్జాంపుల్, వాటర్. సో ఈ వాటర్ మాలిక్యూల్ ఎలా ఉంటుంది షేప్ అని అంటే అసలు చూద్దాం. ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెంట్రల్ ఆటమ్ ఏంటి, ఆక్సిజన్, సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్. ఇక్కడ ఎక్కువ ఆటమ్స్ ఉన్నాయని చెప్పి హైడ్రోజన్ లాగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సెంట్రల్ ఆటమ్ అంటే ముందు మనకు షేప్ తెలియాలి. అంటే ఏంటి, ఇక్కడ ఎలా తెలుస్తుంది షేప్ అని అంటే ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత 2, హైడ్రోజన్ వ్యాలెన్సీ ఎంత 1. సో ఆక్సిజన్ ఎన్ని బాండ్లు ఫామ్ చేయాలి, 2. అప్పుడు ఆక్సిజనే కదా సెంట్రల్ ఆటమ్. సో ఆక్సిజన్కి ఎన్ని ఆటమ్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ షెల్లో, 2 లోన్ పేర్స్ ఉంటాయి, 2 లోన్ పేర్స్. సో ఇది 2 హైడ్రోజన్లతో కంబైన్ అయ్యి మనకి ఏంటి ఫామ్ అవుతుంది, వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ చేస్తుంది. ఏమైంది, ఈ లోన్ పేర్స్ 2 సపరేట్గా వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కువ స్పేస్ తీసుకున్నాయి, బాండ్ పేర్స్ 2 కిందకు వచ్చేసాయి. ఈ బాండ్ పేర్స్ హైడ్రోజన్తో, ఈ బాండ్ ఎలా ఉంది, ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్య 2 బాండ్లు ఫామ్ అయ్యాయి. సో దీని బాండ్ యాంగిల్ వచ్చేటి 104 degrees 27 minutes. 104 degrees 27 minutes ఉంటుంది. ఏమైంది చూడండి, ఒక లోన్ పేర్ ఇక్కడ ఉంటే 107 degrees ఉంది, ఇంకో లోన్ పేరు కూడా వస్తే ఏమైంది, ఇంకా బాండ్ యాంగిల్ తగ్గిపోయి 104 degrees 27 minutesకి వచ్చేసింది అనమాట. సో దీని షేప్ ఏంటి అని చూసుకుంటే మనం యాంగులర్ షేప్, యాంగిల్లా ఉంది కదా, యాంగులర్ షేప్. సో ఇది వచ్చేటప్పటికి మనకి వెస్పర్ థియరీ. ఈ వెస్పర్ థియరీని మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఒక్కొక్క మాలిక్యూల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం. ఫస్ట్ ఓన్లీ బాండ్ యాంగిల్స్ తీసుకుంటే మనకి ఇలా ఉన్నాయి బాండ్ యాంగిల్స్ షేప్స్. ఓన్లీ బాండ్ పేర్స్ తీసుకుంటే లోన్ పేర్స్ వచ్చే కొద్దీ ఏమైంది, వాటికి ఎక్కువ స్పేస్ ఇవ్వాలి కాబట్టి బాండ్ యాంగిల్స్ అన్నీ దగ్గరికి రావడం వల్ల వాటి అరేంజ్మెంట్, వాటి బాండ్ యాంగిల్, వాటి షేప్స్ డిస్కస్ చేసుకున్నాము. సో ఇది వ్యాలెన్సీ బాండ్ థియరీ. నెక్స్ట్ ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ కూడా ఈ లూయిస్ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ, ఇదే కదా లూయిస్ డాట్ స్ట్రక్చర్స్, ఇది ఫాలో అవడం వల్ల ఇంకా కరెక్ట్గా కొన్ని అంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో అందుకనే ఈ థియరీ కూడా కొంచెం ఫెయిల్ అయింది. దీని తర్వాత వచ్చిన థియరీ క్వాంటమ్ మెకానికల్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేసింది, అదే వ్యాలెన్సీ బాండ్ థియరీ. సో అది బాండ్ యాంగిల్స్ షేప్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసిందో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.